హాయ్ హలో అందరికీ నమస్తే. నేను రాఘవేంద్ర, తెలుగు ట్రావెల్ని. ఫ్రెండ్స్, ఇవాళ నేను తమిళనాడులోని కన్యాకుమారి వెళ్ళాను. ఇది నేషనల్ హైవే 44 ఎండ్ రోడ్ అండి. ఇక్కడికి ఎండ్, ముందు సముద్రమే ఉంటుంది. ఇక్కడ మదురై, చెన్నై వెళ్ళే బోర్డు కనబడుతుంది. ఇక్కడికి రోడ్ ఎండ్ అండి. ఇక్కడ ఏదో మఠం కనబడుతుంది, ఏదో మఠం అనుకుంటాను. బీచ్ అండి. నైట్ అయింది, చీకటిగా ఉంది, ఏం కనబడట్లేదు. ఇక్కడ మనకు వివేకానంద స్వామి గారి విగ్రహం ఉంది బీచ్లోను. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ చేశారండి. మనం వెళ్ళాలనుకుంటే కేబుల్ బ్రిడ్జ్ ద్వారా అత్తలకి వెళ్ళిపోయి మనం వివేకానంద స్టాచ్యూ చూసి రావచ్చు. ఇది కుమారి అమ్మ దేవస్థానం అండి. ఈ కుమారి అమ్మ పేరు మీదే కన్యాకుమారి ఊరు పేరు వచ్చింది. ఇక్కడ కుమారి అమ్మన్ టెంపుల్. ఇక్కడ హనుమంతుని ఆలయం ఉంది. ఇక్కడ కన్యాకుమారిలోని షాపింగ్ చాలా బాగుంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ షాపింగ్ సూపర్. ఇక్కడ అన్ని బట్టలు, వాచ్లు, మసాలా ఐటమ్స్, ఇంటిలోని డెకరేషన్ ఐటమ్స్, ఇలాంటివన్నీ చాలా చీప్గా దొరుకుతాయండి ఇక్కడ. హోమ్ డెకరేషన్స్ ఇవన్నీ. ₹100 ప్యాంట్ అండి. స్టిచ్చింగ్ ఛార్జ్ ₹400 ఉంటుంది. ₹100 ప్యాంట్ ఇస్తుంటారు. క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో. ఇక్కడ అన్ని మసాలా ఐటమ్స్ అండి, డ్రై ఫ్రూట్స్, మసాలా ఐటమ్స్. చూద్దాం వెళ్ళిలో. ಕಾಲ್ ಕಿಲೋ ₹100 ಇದು ಪೀಸ್ ಎತ್ನೀರ್ಗ ತೆರಿಯೋದು. నాది ఎవరన్నా ₹50 ఆయిల్ మిక్స్ பண்ண లేదు. ఎవరన్నా ఇది ₹50, ₹200. ప్యాకెట్లు ఉంటాయి, పాకులు ఉండవు. మేతి, దాల్చిని ₹50 எடுத்துக்க நல்லா இருக்கும். இது ₹50. இது ₹50. ఓకే. నా ఎన్నా ఇది చాక్లెటా? ఇంగా ఓకే ఓకే. చూడు అమ్మా, ఇది ఎవరా? ₹150. లాస్ట్ రేట్ சொல்லுமா. 150 చెప్తున్నా. అదే బాగుంది.
ఓకే ఫ్రెండ్స్, కన్యాకుమారిలోని షాపింగ్ అయిపోయిందండి. ఇక్కడ మనకు మెయిన్గా చూడవలసిన ప్రదేశాలు 3-4 ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకు వివేకానంద రాక్ మెమోరియల్ అండి, ఇంకోటి కుమారి అమ్మ దేవస్థానము, ఇంకోటి సన్ రైజ్ అండి, సూర్యోదయం చూడాలండి. ఈ 3 ప్లేసెస్ అండి. ఇంకోటి బీచ్ ఒకటి బాగా అట్రాక్షన్ ఉంటుందండి. ఓకేనండి, బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.